విశాఖ శంకరమఠంలో బిగ్ టీవీ మెగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించింది. వి హెల్త్ కేర్, వి డెంటల్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. మెడికల్ క్యాంపునకు వచ్చిన ప్రజలకు ఉచితంగా గుండె సంబంధిత పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్, ఇతర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. బిగ్ టీవీ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు పాలూరి శేషమాంబ. ఈరోజు ఈ కార్యక్రమంలో మా పాలూరి శేషమాంబ ఫౌండేషన్ కూడా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ శ్రమ తీసుకుని అందరినీ కలుపుకుని వెళ్తున్న డాక్టర్ రమేష్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ జోగేశ్వరరావు గారు, జైన్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్యులు, రథసారథి అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం గారికి నా నమస్కారాలు. ఈ రోజుల్లో ఎప్పుడు, ఎవరు, ఏంటి, ఎలాగా, ఈ 4 ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తున్నాయి. ఇంట్లోంచి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా కూడా భయంగానే ఉండాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. అది ట్రాఫిక్ వల్ల కావచ్చు, బాడీలో ఉన్న ట్రాఫిక్స్ వల్ల కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ వల్ల కావచ్చు, ఏదో ఒక హార్ట్ డిసీజెస్ వల్ల కావచ్చు, ఏది అన్నది చెప్పలేం. మంచి ఎక్సర్సైజ్ బాడీస్ కూడా అలాగ పడి అలాగ ఉండిపోతున్నారు. సో ఈ పరిస్థితుల్లో మనం తినే ఆహారం లోపమా, మనం తిరుగుతున్న పద్ధతుల్లో లోపమా, మనం ఎవరిని గౌరవించాలో గౌరవించకపోవటం వల్ల లోపమా, లేదు ఈ పరిస్థితులన్నిటికీ కారకుడైన భగవంతుని నిందించలేను. భగవంతుడే మార్చాలి అనే వాళ్ళలో ఈ వయసులో నేను అదే కోరుకుంటాను. వైద్యో నారాయణో హరిహి అంటాం. సో వైద్యుడు ఆ నారాయణుడితో సమానం కనుక ఈ వైద్యులందరి ద్వారా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఉపయోగం ఉండాలి, వాళ్ళందరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ, మీ ద్వారా ప్రజల్లోకి ఇంకా ముందుకు వెళ్ళాలి, వెళ్తే ఇలాంటి వాళ్ళందరూ సమాజానికి ఉపయోగపడతారని కోరుకుంటూ కృతజ్ఞతలు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ పెన్నేరు. నేను ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓమ్ని ఆర్కే హాస్పిటల్స్. ఇవాళ ఈ ఆదివారం నాడు మన వీకేర్ వాళ్ళ డయాగ్నోస్టిక్స్ వాళ్ళ సారథ్యంలో, తర్వాత జేఏసీ మెంబర్స్ హెల్ప్తో, బిగ్ టీవీ సౌజన్యంతో ఒక మెడికల్ క్యాంప్, గుండెకు సంబంధించిన మెడికల్ క్యాంప్ నిర్వర్తిస్తున్నాం. ఈ క్యాంప్లో ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులు ఎందుకు ఈ కాలంలో తక్కువ వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయి, దానికి కారణాలు, దాని యొక్క నివారణ చర్యలు, దానికి కావాల్సిన హెల్త్ టిప్స్ చేయడానికి ఈ మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వర్తిస్తున్నాం. ఈ క్యాంప్కి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నా పేరు వినీత్ కుమార్ జైన్, జేఏసీ చైర్మన్ జోన్ 4 అండి. డాక్టర్ గారు, ముందుగా డాక్టర్ గారు సుబ్రహ్మణ్యం గారికి, శేషమాంబ ఫౌండేషన్కి ప్రాజెక్ట్ చైర్మన్ జోగేశ్వరరావు గారు, తర్వాత కో చైర్మన్ అనురాధ గారు, తర్వాత జేఏసీ సభ్యులు రమేష్ గారు, వి డెంటల్ కేర్ హాస్పిటల్కి, ఈ బిగ్ టీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఈ క్యాంప్, మెడికల్ క్యాంప్ చేయడానికి ముందుకు వచ్చారు. సో చాలామంది రోగులకి ఇది మంచి ఉపయోగపడుతుందని నేను కోరుకుంటూ, మన సుబ్రహ్మణ్యం గారికి, వి డెంటల్ రమేష్ గారికి చాలా ధన్యవాదాలు ఇది చేసినందుకు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందుకు జరుగుతాయని నేను కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ జోగేశ్వర్ గాడి. నేను సైంటిస్ట్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ శ్రీజోషిక మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్. సో ఈ డెంటల్ క్యాంప్ చేస్తున్న రమేష్ గారికి అండ్ జేఏసీ చైర్మన్ వినీత్ గారికి అండ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్యాంపులో రక్త పరీక్షలు మరియు ఈసీజీ చేస్తున్నారు. అందరూ కూడా, మెంబర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే అండి అందరికీ. సో ఈ వి డెంటల్ కేర్ టీమ్కి, డాక్టర్ గారికి, వినీత్ గారికి, ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా ఈ ఫ్రీ క్యాంప్ పెట్టడం అనేది, అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరో టైం ఇవ్వట్లేదు, వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళు చూడట్లేదు. బండిలు కొనుక్కుంటారు, అన్నీ కొనుక్కుంటారు, వాటికి మెయింటెనెన్స్ చేస్తారు కానీ బాడీకి మెయింటెనెన్స్ చేయరు. సో అందుకని ఈసారి వాళ్ళు ఈ క్యాంప్స్ కండక్ట్ చేశారు. దీన్ని మంచిగా అందరూ కూడా ఆపర్చునిటీని తీసుకోండి. ఇంకొకటి మాది జేసీఐ ఉన్నదండి. దీంట్లో 42 అబవ్ ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవుతారు. దాంట్లో 5 సెగ్మెంట్స్ మేము ఫాలో అవుతాం అనమాట. ఫస్ట్ది హెల్త్ అండి, సెకండ్ బిజినెస్, తర్వాతది
కల్చరల్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇంత పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకొని ఇక్కడి నుంచి కేరళ వెళ్ళారనుకోండి, అక్కడి నుంచి మనకు రావటం, అలాంటివన్నీ కూడా ఈ క్లబ్ ద్వారా మనకి జరుగుతున్నాయి. నెక్స్ట్ నెట్వర్కింగ్ కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి బిజినెస్ కూడా ఉంటుంది దీంట్లో. సో ఈ ఇంపార్టెంట్ 5 సెగ్మెంట్స్తో మా జేసీఐ గ్రూపు రన్ అవుతుందండి. సో దాంతోపాటు ఇలా మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టడం వలన ఏంటంటే జనాల్లో కొంత అవేర్నెస్ వచ్చి ఫ్రీ క్యాంప్స్ రావడం వలన వాళ్ళు నేర్చుకుంటారు, ప్లస్ మిగతా వాళ్ళకు కూడా చెప్తారని అనుకుంటున్నాను. సో వి డెంటల్ కేర్ వాళ్ళందరికీ, టీం వాళ్ళకి, వినీత్ గారి టీం వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వి డెంటల్ వాళ్ళు మాకు పరిచయం అయ్యారు 3 సంవత్సరాల నుంచి. వీళ్ళు మాకు కమ్యూనిటీ పిక్నిక్లో వచ్చి మంచి సర్వీస్ చేసేవాళ్ళు. ఇంకా అక్కడి నుంచి ఆయన నాకు కనెక్ట్ అయ్యారు. చాలా చాలా మంచి కార్యక్రమాలు ఎవ్రీ 10 డేస్కి కూడా నేను చూస్తున్నాను వారి తరపున. ఇవన్నీ సమాజానికి చాలా అవసరం అండి ఈ రోజుల్లో. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అందరూ మాట్లాడారు. ఏంటి అంటే మనిషి ఆరోగ్యం గురించి పట్టించుకోలేకపోతున్నారు. అన్నీ కావాలని యాతనతో పరిగెడుతున్నారు తప్పించి మనలో ఉన్న ఆత్మ మనల్ని నడిపిస్తుంది, ఒక రథంలా శరీరం వెళ్తుంది అన్నది ఎవరు తెలుసుకోలేకపోతున్నారండి. దానికోసం మనం రోజు కనీసం ఒక అరగంట అయినా ఎక్సర్సైజ్ అని, ప్రాణాయామం అని ఏదో ఒకటి మన శరీరానికి ఇవ్వాలండి. ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా వస్తాయండి. ఇప్పుడు సార్ వాళ్ళు ఆయన కూడా తక్కువ ఏజ్ ఏం కాదు, అయినా సరే ఎంతో కుర్రవాళ్ళ పనిచేస్తున్నారండి ఈరోజు ఆయన. అది నాకు చాలా ఆనందం అన్నమాట. చాలా, ఎందుకంటే యోగా మెడిటేషన్ అనేది ప్రతి మనిషికి అవసరం అండి. మనకి ఆత్మతో సంబంధం ఉన్నదే శరీరం కాబట్టి, శరీరం మనకి నడవాలి కాబట్టి అందరూ దయించి కనీసం ఒక 10 నిమిషాలైనా ఎక్కడో యూట్యూబుల్లో చూసుకోనో ఏదో ఒకటి మీ మైండ్ ఫ్రెష్ చేసుకుంటే మళ్ళీ మరుసటి రోజంతా చక్కగా వెళ్ళగలరండి. ఈ వి డెంటల్, వి హెల్త్ కేర్ వీళ్ళందరికీ పేరు పారిన ధన్యవాదాలండి. నేను ఇది ఫస్ట్ టైం వచ్చానండి వి డెంటల్ కేర్కి. సో ఇక్కడ నాకు మా ఫ్రెండ్ తెచ్చారు, విప్లవ్ గారు అని. ఆయన వచ్చిన తర్వాత చూస్తుంటే నా ఏజ్ ఏమించి అబౌవ్ 40 ఇయర్స్ అండి. బట్ నాకు ఏమైనా ఉంటుందేమో అని చిన్న టెన్షన్ తోటి వచ్చాను. బట్ ఇలా చేయించుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి అవగాహన ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే తెలుసుకున్న, షుగరు, బీపీ, అదర్ హార్ట్కి సంబంధించింది చాలా ఫ్రీగా చేస్తున్నారండి. ఈ మెడికల్ క్యాంప్ కూడా చాలా చక్కగా ఉంది. ఐఎమ్ వెరీ ఇన్స్పైర్ అయ్యాను. నా తరపు నుండి కూడా నేను వన్ ఆఫ్ ది జేసీఐ మెంబర్ని. బట్ నా తరపు నుండి కూడా నేను 10 మందికి చెప్పాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా హెల్పింగ్ అండి. ప్రతి ఒక్కరు ఏంటంటే డబ్బు 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 అని పరిగెడుతున్నారు. డబ్బు కన్నా ముందు కావాల్సింది హెల్త్ అండి. ఆ హెల్త్ క్యాంప్ ఫ్రీగా ఇవ్వడం అనేది కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ వి డెంటల్. అందరికీ నమస్కారం అండి. నేను రమేష్ కేఎంకే, డైరెక్టర్ వి హెల్త్ కేర్ అండ్ వి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు ప్రత్యేకంగా జేఏసీ జోన్ 4 తరపున బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఒక మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బీపీ, షుగర్, డెంటల్, ముఖ్యంగా కార్డియాలజీ, హార్ట్ సంబంధించిన డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ స్టేజ్లో మనం అలర్ట్ అవ్వాలి, ఇవన్నీ చెప్పడానికి, ఒక అవగాహన కల్పించడానికి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు ఈరోజు. ప్రత్యేకంగా ఆయన సర్వీసెస్ మార్నింగ్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే 150 మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా అవసరమైనంత వరకు వాళ్ళు టెస్టులు చేసి వాళ్ళకి అవగాహన కల్పించి ఆరోగ్యం పట్ల ఉచితంగా మందులు కూడా పంపించడం జరుగుతుందండి. ముఖ్యంగా బిగ్ టీవీ వారు ఒక సామాజిక స్పృహ, ఆరోగ్య స్పృహతోటి పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వడం అనేది ఒక శుభసూచకం. ఇది ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని చెప్పేసి బిగ్ టీవీ ద్వారా మరిన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.